ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 93వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ ధనలక్ష్మి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ ధనలక్ష్మియే నమో నమః. ధనాన్ని ఇచ్చే ఆది అయి, శక్తి స్వరూపమై, నీతికి మూలమై, నిత్య పరంజ్యోతి అయి, ఆదిత్యుని కాంతి అయి, కాలానికి ఛాయ అయి, బంగారు వన్న శక్తి అయి, భూమి నేలే జ్ఞానమై, శ్రీ లక్ష్మిలోని ఒక అంగమై, సంపదలకు అధిపతి అయి, సుడుల వలె వచ్చునది అయి, సుదర్శనమై నిలుచున్నదై, భూదేవికి సఖి అయి, భువన మహాశక్తి అయి, శ్రీ ధనలక్ష్మిని ఉద్భవించాను సత్యాన్ని పలుకుటకై. ప్రియమైన ఓ మానవుడా, ధర్మానికి సంరక్షకుడా, సూక్ష్మములను గ్రహించగలిగినచో సూత్రాలను తెలియజేస్తాను. ధనమంటే సంపదని, కాంచనమంటే బంగారమని అనుకుంటే అజ్ఞానం, అంధకారం ఇచ్చేది అర్ధరాహిత్యం. విచ్ఛిన్నం చేయండి అణువులని, వెలికి తీయండి ఉత్తమ విశ్వ రహస్యాలని. ఒదిగిన మనసే పదునైన ఆయుధం, ఉన్నతమైన పలుకులే మహా ఆయుధములు. దాగిన అర్థం వెలికి వచ్చును మహాదేవి ఒదుగుటకై, అజ్ఞానం తొలగిపోవును అద్భుత శక్తి ఉద్భవించుటకై. సన్నిధిలో శరణు కోరిన వారు క్షణంలో ముక్తులవుతారు. ఏకాంతం గ్రహించిన వారు దైవకార్యం చేపడతారు. ప్రేమ సుగుణం పెరుగుటకే, లోతైన ప్రేమ పెరుగుటకే ధనాన్ని కురిపిస్తాను, ధర్మాన్ని తెలియజేస్తాను, సత్యయుగం వికసించుటకై. ప్రేమ నిండిన మానవ ఆత్మలారా, మీ శిరసులలో కాంతి రూపంలో కలిసిపోయే కదిలే శ్రీ ధనలక్ష్మి పరమ ఆశీస్సులు మీకందరికీ లభించుగాక. ధర్మచింతన పెరిగినచో నా కాంతిని తెలుసుకొనగలరు. మానవులందరూ తమ ఆత్మ అనెడు పాదరస శక్తులను గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఆత్మ కణములు అనబడు పాదరస కణములన్నీ కాంతి నిండినవి. దాని కాంతి తనలో ఒక విధమైన ఆమ్లములను కలిగి ఉండును. ఆ ఆమ్లము పంచభూత మూలకాలుగా కూడా రూపొందే సమర్థత కలిగి ఉండును. కానీ దాని యొక్క కరిగిన స్థితియే ప్రేమ అనే మహాశక్తిని పెంచుటకు సహాయపడును. ప్రియమైన మానవులారా అంటూ ప్రతి ఉన్నత ఆత్మ మిమ్మల్ని సంబోధించటానికి గల కారణాన్ని తెలుసుకోనండి. ప్రేమ అనేది ఒక ఆత్మ యొక్క తత్వం. ఆత్మ అనేది ఒక అణువు. దానినే శివముగాను ప్రేమగాను భావించుటకు మూల కారణం దాని నుండి వెలికి వచ్చే అయస్కాంత తరంగాలు అనబడు ప్రకంపనలు అగును. ప్రేమ అనేది ఒక ఆత్మ యొక్క తత్వము. ఆత్మ అనేది ఒక అణువు. దానినే శివముగాను ప్రేమగాను భావించుటకు మూల కారణం దాని నుండి వెలికి వచ్చే అయస్కాంత తరంగాలు అనబడు ప్రకంపనలే అగును. యుగ మార్పు జరుగుతున్నది అంటే ప్రతి ఒక్క అణువు యొక్క ప్రకంపనల తత్వము మారిపోతున్నది అని అర్థమవుతున్నది. శ్రీ ధనలక్ష్మి అను ఆత్మశక్తి అయిన నా తత్వము మారిపోవును. వేరొక ఆత్మ అణువులు ధనలక్ష్మిగా రూపొందును. ఒక మనిషి కొన్ని సమయాలలో ఎక్కువగా బాధలు పడుతూ ఉన్నచో అతడు తన తత్వాన్ని పూర్తిగా మార్చుకుంటాడు. కొంతమంది మానవులు దైవానుగ్రహ ఛాయలో ఉన్నప్పుడు తన తత్వాన్ని పూర్తిగా మార్చి నవీకరణ చేసుకుంటారు. దీనికి కారణం ఏమిటి? శక్తులన్నీ ఎల్లప్పుడూ పునర్నిర్మాణం లేదా నవీకరణ చేయబడాలి. ఎటువంటి ఉపకరణమైనా లేదా ఒక ఇల్లు అయినా కూడా కాలమునకు అనుగుణంగా ఏ విధంగా అయితే పునర్నిర్మాణం చేసుకోవలసి వస్తుందో అదే విధంగా ఈ ప్రపంచంలోని అన్ని నవీకరణ చేయబడాలి. అణువులే అన్నిటికీ మూల కారణం. అంతరిక్ష శూన్యం నుండి వెలికి వచ్చే అయస్కాంత శక్తులు పాదరస అణువుగా రూపొందుతాయి. తరువాత క్రమక్రమంగా అది చలన స్థితి పొంది వెండిగా రూపొందుతున్నది. అంతరిక్ష శూన్యము నుండి వెలికి వచ్చే అయస్కాంత శక్తి పాదరస అణువుగా రూపొందుతుంది. తరువాత అది క్రమక్రమంగా చలన స్థితి పొంది వెండిగా రూపొందుతున్నది. కదలికలు బలమైనచో అదే బంగారుగా కూడా రూపొందుతుంది. ఒక మానవ దేహము స్వీకరించే ఆత్మ అణువు తామ్రముగా కూడా రూపొందుతున్నది. ఒక మానవ ఆత్మ అణువు విడుదల పొందాలి అంటే తీవ్రంగా కదలవలసి వచ్చుచున్నది. అందులకే అది తనను 4 భాగములుగా విభజించుకొని రసవాద ప్రక్రియను చేయును. ఒక భాగము ఆత్మ కణములను పాదరసముగానే ఉంచుకొనును. ఒక భాగం అణువులను క్రమంగా కరిగించి వెండిగా మార్చును. ఇంకొక భాగం అణువులను ఇంకనూ కరిగించి బంగారుగాను, ఒక భాగపు అణువులని పూర్తిగా కరిగించి తామ్రముగాను రూపొందించును. అటుపై మాత్రమే
మానవ దేహమును ఆత్మ ధరించి కదలగలదు. అనేక సమయాలలో ఒక మానవ ఆత్మ అనేది తన యొక్క పలు కోట్ల పాదరస కణములను మార్చి అమర్చుకుంటూ ఉండును. రసవాదము అనేది మానవ శిరస్సులోనే నడుస్తూ ఉండును. తామ్ర అణువులు స్వర్ణ అణువులగును, స్వర్ణము వెండి అగును, వెండియో పాదరసమగును. ఇక పాదరసము మరల తామ్ర అణువులుగా మారును. కావున అణువుల తత్వం అనేది ఎల్లప్పుడూ మార్పు చెందుతూనే ఉండును. ఆఖరున అన్ని అణువులు పాదరస అణువులుగానే మారిపోయి విడుదల చెంది ఆకాశం వైపుకు వెళ్ళిపోవును. శ్రీ ధనలక్ష్మీదేవి అయిన నేను బంగారు శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ సమయంలో పూర్తిగా సంక్షేపణ చెందుతున్నందున పాదరసమై రసవాద స్థితిని పొందుతున్నాను. బిందువులో కరిగే అణువులన్నీ పాదరస అణువులుగా మాత్రమే నిలిచిపోగలవు. ధనలక్ష్మి అయిన నేను ఆదిలక్ష్మితో ఒదిగిపోయి బిందువులో కరిగిపోతాను. ఇందువలన ఈ భూమిలో ఉండే పలు ఖనిజములైన బంగారు, వెండి మరియు తామ్రము మొదలైనవన్నీ పాదరసముగా మారిపోవును. పాదరసముగా నిలిచి ఉండే ఆత్మ యొక్క ఒక భాగం అణువులన్నీ కరిగి అంటే పైన చెప్పారు కదా! ఆత్మ తనను 4 భాగాలుగా ఖనిజాలుగా చేసుకుంటుంది అని. ఆ ఒక భాగాన్ని అట్టాగే పాదరసంగా అట్టి పెట్టుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన మూడిటిని మారుస్తుందని చెప్పారు గదా! ఏదైతే తను అట్టి పెట్టుకుంటుందో పాదరసంగానే, వాటిని గురించి ఇప్పుడు చెప్తున్నారు. పాదరసముగా నిలిచి ఉండే ఆత్మ యొక్క ఒక భాగం అణువులన్నీ కరిగి వెండి, బంగారు, తామ్రములుగా మారిపోవును. దీనినే శివాంశలు కరిగి శిరస్సులో కలియుచున్నవి అని చెప్పబడుతున్నది. ఆత్మ గాయత్రి మంత్రమును ఉచ్చరించి శ్రీచక్ర ధ్యాన సాధన చేసే మానవుల శిరసులలో ప్రాణము యొక్క సంక్షేపణ జరుగుతున్నది. ఆత్మ విస్తరణ కూడా జరుగుతున్నది దాని యొక్క అర్థమును తెలుసుకోవాలి. అంటే చెప్తున్నారు కదా ప్రతి మెసేజ్‌లో ప్రాణం సంక్షేపిస్తోంది, ఆత్మ విస్తరిస్తోంది అని. దాని అర్థం తెలుసుకోవాలి అంటోంది. అంటే ఏంటి అని. బిందు స్థానం అనేది అంతరిక్ష శూన్యముఖ కేంద్ర శక్తులను తనలో ఇముడ్చుకొన్నదై ఉండును. లేదా తనలో ఒదిగింపచేసుకొన్నదై ఉండును. అంతరిక్షంలో ఉండే శూన్యం ఎలా ఉంటుందో ఈ బిందువు అలా ఉంటుందన్నమాట. ఆ శక్తులు, ఆ కేంద్రంలో శక్తులు ఈ కేంద్రంలో, బిందు కేంద్రంలో ఉంటాయి. ఏ విధమైన అణువు బిందువును స్పృశించినా కూడా అవి వెంటనే పాదరసముగా ఘనీభ పాదరసముగాను, ఘనీభవించిన రసమణిగాను, కాంతిగాను రూపొందును. అంతేకాక అవి ఆకాశం వైపుకు వెళ్ళిపోవును అని కూడా తెలుసుకోవాలి. బిందువును తాకిన అణువులన్నీ అత్యంత పరిశుద్ధ పాదరసముగా మారిపోవును. ఎందుకంటే అంతరిక్షంలో ఉండే మహాశూన్యం ఆ శూన్యం టచ్ చేస్తాయి గదా! అప్పుడు పరిశుద్ధ పాదరసంగా మారిపోతాయి. అప్పుడు అవి ఇక భూమిపై నిలిచి కదలలేవు. ఎందుకంటే అత్యంత శుద్ధ పాదరసమనేది భూమిపై నిలవలేదు. దోషరహిత, విషరహిత పాదరసమనేది భూమి ఆకర్షణ శక్తికి లోను కాదు. దాని వలన ప్రతిచర్యయే ఏర్పడును. అంటే ఆహ్, విడివిడిగా అయిపోతాయన్నమాట. అంటే ఆకర్షించుకోకుండా సంకర్షణ జరుగుతుంది అవి. విడివిడిగా అయిపోతాయి. కావున సంకర్షణ కాదు. ఆకర్షణ లేకుండా భూమి ఆకర్షించినప్పుడు శుద్ధ పాదరసం, దోషరహిత, విషరహిత పాదరసం ఏమవుతుంది? ఆ అణువులన్నీ వికర్షణకు లోనై పైకెళ్ళిపోతాయన్నమాట. తేలిగ్గా ఉంటాయి కాబట్టి. దానివలన ప్రతిచర్య అంటే అదే వికర్షణ జరగడం. ఏర్పడును. కావున విల్లు నుండి వెలువడిన బాణము వలె బిందువును తాకిన ప్రతి పాదరస అణువు ఆకాశం వైపుకే ప్రవహించును అని తెలుసుకొనండి. అంటే జరుగునది ఏమిటి? విడుదల చెందిన ఆకాశమున చేరిన మీ ఆత్మకణములు అనబడు శుద్ధ పాదరసము అగస్త్య మహర్షుల వారి వలనను, కాలభైరవుని వలనను మరల ఆకర్షించబడి వెండిగాను, బంగారుగాను, తామ్రముగాను ఏర్పడి రసవాదము జరుగుతున్నది. శిరస్సులో నిలిచి జీవాణువుగా పనిచేస్తూ ఉన్న 51 శక్తిపీఠ అణువులు తామ్రము మరియు స్వర్ణ స్థితుల నుండి అంటే ఈ 51 శక్తిపీఠ అణువులు ఏంటి? అమ్మలు, శక్తులు గదా! వాళ్ళలో ఏముంటాయి? ఉష్ణశక్తి. ఉష్ణశక్తి అంటే స్వర్ణ, తామ్రం. కాబట్టి ఆ స్థితి నుంచి మారిపోయి పాదరసముగా రూపొంది బిందువును చేరుతున్నవి. అంటే తనలో రసవాదం జరుగుతూ అక్కడికి చేరిపోతున్నాయి. దీనికి సరిపోయే మూలకాలను తీసుకొని రసవాదము చేయుటయే అగస్త్యుల వారి పని అయి ఉన్నది.
కావున ధనలక్ష్మి అయిన నేను స్వర్ణ ఖనిజ అణువు నుండి రూపు మార్చబడి పాదరసంగా రూపొందుతాను. శివకణములైన నా ఆత్మశక్తుల పాదరస కణములన్నీ కరిగి మీ శిరస్సులో ప్రాణశక్తిగా రూపొందును. మీ శిరస్సులో కలిసిపోయే నేను అత్యంత ఉన్నతమైన అనుగ్రహ సంపత్తిని పెంచుతాను. ఆ అనుగ్రహ సంపదయే తరువాత ధన సంపదగా మారిపోవును. భావనలతో స్వీకరించినప్పుడు మాత్రమే సంఘటనల యొక్క తీవ్రత అర్థమగును. ధనలక్ష్మి అయిన నేను సంక్షేపిస్తున్నాను అంటే పలు విధములైన స్వర్ణ అణువులు పాదరసముగా రూపొందుతున్నవి అనియు, పలు పాదరస అణువులు స్వర్ణముగా కరిగి మెదడు లోపల పరుచుకొని కదలనారంభించును అనియు తెలుసుకొనండి. మహా గొప్ప సత్యములను గ్రహించుటకు అత్యంత సూక్ష్మ భావనల స్థితిని కలిగి ఉండాలి. తెలుసుకోగా తెలుసుకోగా ఉన్నత స్థితికి చేరగలరు. శ్రీ ధనలక్ష్మి యొక్క ప్రేమపూర్వక ఆశీస్సులు.